వెన్నెల అయితే వరలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారంట. మనం ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపాలమ్మా. మన ఇద్దరం వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఏంటి నువ్వేమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే, అవునమ్మ నా ఫ్రెండ్ వైష్ణవి ఉంది కదా, వాళ్ళ నాన్న విష్ణు, వాళ్ళ నాన్నకి ఇంకొక ఎవరో అమ్మాయితో ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట. తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదు. అందుకే మనల్ని ఎలాగైనా ఆపమందమ్మా. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడో తను చిన్నప్పుడే కడుపులో ఉన్నప్పుడే చనిపోయిందంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ తనకు లేదంట. ఇప్పుడు వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. తనకు ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఏంటి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయితే వైష్ణవితో మొత్తం మాట్లాడితే నాకు అసలు విషయాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పేసి అయితే వైష్ణవి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న విష్ణుని ధరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ పెళ్లి ఇష్టం లేదని చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే తన రూమ్లో కూర్చొని ఉంటుంది. ఈ పెళ్లి ఎలాగైనా జరగకూడదు, మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణుకి ధరకి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధర అయితే ఒక్కసారిగా షాక్ అయిపో, ఏంటి ఇప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు నాకు విష్ణుకి పెళ్లి జరుగుతుందా లేదా అని చెప్పేసి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.